పెద్దపల్లి గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగిరింది. పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ గా నుగ్గిళ్ల మల్లయ్య బాధ్యతల స్వీకరణ. వార్డులో తిరగండి, సమస్యలు తీర్చండి, ఫీల్డ్లో ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది. ప్రతి కౌన్సిలర్ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. పట్టణ ప్రగతికి కలిసికట్టుగా పనిచేయాలని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం రోజున పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు సమక్షంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్గా నూగిళ్ల మల్లయ్య పదవి బాధ్యతలను స్వీకరించారు. తదుపరి నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు ముందుగా ఎమ్మెల్యే విజయరమణారావుకు మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ మరియు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పెద్దపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికైన 36వ వార్డు కౌన్సిలర్ ముస్కాన్ నాజ్ నయ్యర్ని గౌరవ ఎమ్మెల్యే విజయరమణారావు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి సోదరులు నుగ్గిళ్ల మల్లయ్య గారు మరి ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. సుల్తానాబాద్ 2 మున్సిపల్లలో మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథంగా కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి రెండింటిని ప్రేరణ చేసుకొని ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఉండగా పెద్ద ఎత్తున ఓటు వేయడం జరిగింది. ఇవాళ దాదాపు 27 సీట్లు డైరెక్ట్గా, దాదాపు 4 సీట్లు రేబల్గా, దాదాపు 31 నుండి 32 సీట్లలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్దపల్లి పట్టణ ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. మరి పట్టణ ప్రజలు ఏదైతే గత 2023 ఎన్నికలలో ఆనాడు జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వడం, మన శాసనసభ్యులుగా ఆ రోజు నాకు భారీ మెజార్టీ దాదాపు 55,000 పైచలకు మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవడం, మళ్ళీ ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పెద్దపల్లి పట్టణంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు విశ్వసించి ఇవాళ నుగ్గిళ్ల మల్లయ్య గారు మరి గతంలో 3 సార్లు వార్డు మెంబర్గా, ఇవాళ 3వసారి కౌన్సిలర్గా 6 పర్యాయాలు ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా పనిచేయడం, మరి వారిని మనం మొదలే చైర్మన్ అభ్యర్థిగా డిక్లేర్ చేసుకోవడం, మరి చైర్మన్గా మల్లన్న గారే ఉంటారని చెప్పి ప్రజలకు ముందే చెప్పి వాళ్ళ ఓట్లు అడగడం, దాంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించుకోవడం జరిగింది. నేను మీ ద్వారా ఈరోజు చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇక్కడ చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, పాలక వర్గం కానీ 36 వార్డులలో 36 మంది కౌన్సిలర్ ఇవాళ గెలవడం జరిగింది. మరి వారందరికీ కూడా నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి, ప్రజలు ఇవాళ అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఒక పారదర్శకమైనటువంటి ఒక మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా పట్టణాన్ని నాతో పాటు మనందరం కలిసి దీన్ని కలిసికట్టుగా ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇవాళ కౌన్సిలర్లందరికీ ఓటేసిండ్రు ఒక నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే మనకు అక్కడన్నటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడన్నటువంటి రాజకీయ వాతావరణం ఇవన్నింటినీ కలగలిపి మరి వాళ్ళు ఏదైతే కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకున్నారో మరి అందరూ కలిసి ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్, మిగతా పాలకవర్గ కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి ఒక యూనిట్గా పనిచేస్తే
ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ ఉంది, బలం మొత్తం మాకే ఉన్నదని చెప్పి ఒక వన్ సైడ్ చేసే ఆలోచన లేదు. ఇవాళ గతంలో లెక్క అవినీతికి అనేది ఇక్కడ కూడా తావు ఉండదు. ఎందుకంటే నేనైతే దాన్ని సహించాను. ఎందుకంటే ఇవాళ పాలకవర్గం లేకుండా మధ్యలో 2 సంవత్సరాలు ఇవాళ ఎక్కడ కూడా అటువంటి ప్రాబ్లం రాలేదు. ఇక్కడ అంతకుముందు గత 10 సంవత్సరాల్లో పెద్దపల్లి పట్టణంలో మీకు అందరూ తెలుసు, కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే కట్టల పాలన కట్టుకోవాలి. మళ్ళీ విషయం సెటిల్మెంట్ అయిపోయాక మళ్ళీ ఎక్కడికక్కడనే ఇది జరిగేది. ఇవాళ నేను శాసనసభ్యుగా గెలిచాక మళ్ళీ కమిషనర్ గారు కూడా వారే ఉన్నారు. అప్పుడు 6 నెలలు ఉండే ఆయన ఆ పరిపాలన ఉన్నప్పుడు కమిషనర్ గారు 6 నెలలు ఉండే. మరి వారు 6 నెలలు ఉన్నప్పుడు చెప్పి ఆయనకు రాగానే అటువంటి జరగదు అంటే అట్లేం లేదు సార్, మీరు ఎట్లా చెప్తే అట్లా చెప్తామని చెప్పి ఆ అధికారులు కూడా గడిచిన 2 ఏళ్ళు ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎవరిని కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత వరకు మరి వాళ్ళు పనిచేసిండ్రు. ఈ సందర్భంగా వాళ్ళని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యే చెప్పినా, చైర్మన్ చెప్పినా, వైస్ చైర్మన్ చెప్పినా, కౌన్సిలర్ చెప్పినా పని కాకపోవచ్చు, అంత మాత్రం అక్కడ అధికారులు పనిచేయట్లేదు అనేది కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు ఎంతవరకు పని చేయాలో అంతవరకే పని చేయగలుగుతారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా అందరూ సహకరించాలా. మీరు అందరూ సహకరించి అధికారులతో పని చేయించుకోవాలి. ఏదైనా విషయం ఉంటే చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నా, మీరు మా దృష్టికి తీసుకొచ్చినా కూడా సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడేది లేదు. ఎందుకంటే ఇవాళ మనకు దాదాపు ఇప్పుడు ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 50 కోట్లు తీసుకొచ్చినా అని చెప్పి 50 సార్లు పాలాభిషేకం చేశారు. కానీ నేను గెలిచినాక ఇదే కమిషనర్ గారు, అదే ఏఈ గారు, ఇదే సిబ్బంది నేను రివ్యూ చేస్తే వాళ్ళు ఖర్చు పెట్టింది 20 కోట్లు 10 ఏళ్ళ. ఇవాళ మనం ఈ 2 ఏళ్లలో 40 కోట్లు ఖర్చు చేసాం. ఇప్పుడు వాళ్ళకి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా వివిధ కారణాలు. ఇప్పుడు దాదాపు 7-7.5 కోట్లు పెట్టి ఇవాళ మార్కెట్ నూతన కూరగాయల మార్కెట్ కూడా ఇవాళ మనం టెండర్లు పిలుచుకున్నాం. అది కూడా రాబోయే వారం 10-15 రోజుల్లో టెండర్ పూర్తవుతాయి. అంటే ఇవన్నీ ప్యారలల్గా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా కౌన్సిలర్లు కూడా అన్ని వార్డులలో వర్క్స్ పెట్టాం. ఈ వార్డు ఆ వార్డు అనకుండా 36 వార్డులలో కొంత శివారు ప్రాంతంలో కొంత ఎక్కువ అవుతాం. శివారు ప్రాంతం అంటే నూతనంగా డెవలప్ అయ్యేటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో కొంచెం రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఆడ ఈ వార్డు ఆ వార్డు అనే తారతమ్యం లేకుండా 36 వార్డులలో ఎక్కడెక్కడ ఏది అవసరం అని చెప్పి గుర్తించి అవన్నీ పెట్టుకున్నాం. ఇవాళ తాగునీటి విషయంలో కూడా 26 కోట్లు ఉన్నాయి. ఇవన్నిటి మనం ఒకటి కంప్లీట్ చేసుకుంటే ఇలా అన్ని వార్డులలో కూడా సంపూర్ణంగా డెవలప్ అవుతుంది. వీటితో పాటు ఇంకా 15 కోట్లు బఫర్లో పెట్టుకున్నాం. అంటే అది ముఖ్యమంత్రి గారు వచ్చిన శాంక్షన్ ఇచ్చారు. కానీ ఇంకా ఈ రోజు టెక్నికల్ శాంక్షన్ కానీ మనం ఏది టెండర్లు కానీ పిలవాలి. ఎక్కడెక్కడైతే మనం పనులు చేస్తా ఉన్నాం, 2 నెలలు 3 నెలలు 4 నెలలు పోతే ఇంకా సీసీ రోడ్లు ఎక్కడ అవసరం ఉన్నాయి, డ్రైన్లు ఎక్కడ అవసరం ఉన్నాయి, బీటీ రోడ్లు ఎక్కడ అవసరం ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని మిగతా అవి కూడా పెట్టుకొని మనకు ముఖ్యమంత్రి గారు అన్న ఉంది, వారికి నియోజకవర్గం మీద ప్రేమ ఉంది. ఇవాళ మీ అందరి సమక్షంలో మనం రాబోయే 4 నుండి 6 నెలల బస్ డిపో ప్రారంభించుకుంటాం. రాబోయే 8 నుండి 10 నెలల హాస్పిటల్ కూడా నిర్మాణం కంప్లీట్ దాన్ని ప్రారంభించుకుంటాం. రాబోయే ఒక 15 నుంచి 1 మంత్ లోపల బైపాస్ రోడ్ నిర్మాణం కూడా పనులు స్టార్ట్ చేసుకుపోతా ఉన్నాం మీ అందరి సమక్షంలో. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇవన్నీ జరగబోతా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా కౌన్సిలర్లు అందరూ కూడా మరి మీరు ఒకటే ఆలోచించాలి. ఎక్కడికైనా మనం ఒక 100 కోట్ల వ్యక్తి వస్తా అంటే సూత్తరుగా నమస్తే పెట్టారు. ఇలా కౌన్సిలర్ ఆ వార్డులో పోతా అంటే అందరు నమస్తే పెడతారు. ఎందుకు నమస్తే పెడతారు? ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి గొప్పతనం అది. అంటే నీ దగ్గర రూపాయలు లేకుండా నువ్వు కౌన్సిలర్ కాబట్టి నీకు నమస్తే పెడతావు. అదే 100 కోట్ల మనిషి నమస్తే చూస్తా ఆయన 100 కోట్ల ఆడెవరికి పిల్లికి పిలిచేది అంటే జనరల్గా చెప్తారు. అదే కౌన్సిలర్ పోతా అంటే ఆడున్న 100 మంది నమస్తే 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 అంటారు. అంటే ఆ నమస్తే కూడా మీరు కాపాడుకుంటుంటుంది. కాపాడుకోకపోతే సంవత్సరం తర్వాత నమస్తే పెట్టుకుంటుంది. కాబట్టి అటువంటి జరగకుండా మీరు చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మన నూతనంగా మరి చైర్మన్గా బాధ్యత చేపట్టి మన సోదరులు మల్లన్న గారికి, అదేవిధంగా మా వైస్ చైర్మన్ ముస్తా నాజ్ గారికి ఈ సందర్భంగా కౌన్సిలర్లకు శుభాకాంక్షలు చేసుకుంటూ